నిమిషం అండి. కరివేపాకు కోసం వెళ్ళిపోయా. ఇదేమో టపటపలాడుతుంది ఇక్కడ కదా. తెలుసు తెలుసు. జయ శ్రీరామ్ మూత పెట్టేద్దాం. నేను కరివేపాకు కోసం వెళ్ళానండి ఫ్రిడ్జ్ దగ్గరికి. స్టీల్ కదా, త్వరగా వేడెక్కిపోయింది. ఓకేనా. తర్వాత కొంచెం మనం ఆవాలు 2.5 గ్రాములు. జయ జయ హనుమ ఆంజనేయ చిరంజీవ తండ్రికి నిరంతరం కాపాడినాను నా బిడ్డలు నాకు. అట్లంటే ఒక్కొక్కసారి వంటింట్లో మనం కేర్ఫుల్గా లేమనుకోండి కథ అలా ఉంటుంది. ఒక్క సెకండ్ వెళ్ళా కదా, దానికోసం వెళ్ళా. దీనికి చెప్పండి, కరివేపాకు వేద్దామని వెళ్ళాను అంతే. ఈ మూత తీసే లోపల ఇక్కడ పట్టుపట్లాడుతుంది. జయ శ్రీరామ్. ఇప్పుడేం కాదు, ఎంత కాషియస్గా ఉంటే మా వాడు ఏం చేస్తాడు, ఎండుమిర్చి అక్కడక్కడ పెట్టాడు, తీసుకుపోయి స్టోర్ రూమ్లో పెట్టాడు మహానుభావుడు. ఇక అటు వెళ్ళేసరికి లేట్ అయిపోయింది నాకు. ఉప్పు సరిపడేసుకున్నా. సరేనా. ఇది ఏంటనుకున్నారు, ఇంతకు రెసిపీ కాదు, పప్పు తాలింపు పెట్టుకుంటున్నాను. అది పట్టు ఆడుతుందని కొన్ని వాటర్ కలిపా వస్తున్నాను. మళ్ళీ మాట్లాడుకున్నాం. వాడు ఏం చేస్తుందంటే నాతో ఫ్రిడ్జ్ టూర్ చేయించాడు. ఎక్కడో పెట్టాడు కరివేపాకు ఆ కూరగాయల వెనక. ఆ ఫ్రిడ్జ్ టూర్ చేసుకొని వచ్చాడు. ఫ్రిడ్జ్ అంతా ఎత్తకాల్సి వచ్చింది. జై శ్రీమన్నారాయణ. అందుకే నిరంతరం భగవాన్ని ఆన్ చేసుకోవాలండి. మన మనుషుల దగ్గర ఇంకా తప్పేముంది. కష్టాలు రావనేం కాదు, కష్టాలు సత్యమే జీవిత సంభవం. కానీ పోతే భగవంతుడి శక్తిని ఇస్తాడు. జై శ్రీమన్నారాయణ. పప్పు ఏంటంటే కొంచెం వాటర్ వేస్తే కానీ బాగా అనిపింది పప్పు. మహాలక్ష్మి గోవిందా గోవింద. పెరుమళ్ళ హింగ వేద్దాం అనుకున్నా. ఈ గోలలో హింగేయడం మర్చిపోయా. ఇంగువ ఉంటే బాగుంటుంది కదా, నాకు ఇష్టం. పప్పులో కాస్త మెంతులు, ఇంగువ. మా వాడు వద్దన్నాడు, వెల్లుల్లిపాయలు వద్దన్నాడు. స్వామికి పెడదాం, వద్దులే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వద్దులే అన్నాడు. ఈ పెసరపప్పు ఏంటంటే భగవంతుడు ఎంతో ఇష్టపడతారంట దేవుళ్ళు పెసరపప్పుని. అమ్మవారికి ఇష్టం ఏంటంటే ఏమిటో ఈజీలీ ఫర్ డైజెషన్, హెల్త్ వైజ్ మంచిది. కానీ సెంటిమెంట్గా కూడా దేవతలకి ఎంతో ఇష్టం అంట పెసరపప్పు అంటే. అలా మీకు మంచి జరగాలని చెప్తున్నాను. ఇప్పుడు యూస్ఫుల్ నీళ్ళు తక్కువ అయిపోయి అంటే 2 పూటకి వస్తుంది.